ಯಾವಾಗೈತಂದು వీళ్ళు కారణం ఏమంటే చూడండి, ఇలా ఆపోజిట్ వే వస్తారు కదండి, ఇలా రాంగ్ రూట్లో వచ్చేది చాలా తప్పు. అండ్ ఇది 2 వే ఉంటుంది. ఇక్కడ విలేజెస్ ఉంటాయి, ఈ పక్కలో అన్ని చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి. సో గాయ్స్, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో ఈరోజు నేను ఇప్పుడు బెంగళూరు నుంచి బిఆర్ హిల్స్కి అయితే వెళ్తున్నాను. బిఆర్ హిల్స్లో రంగనాథ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అండ్ ఫారెస్ట్ ఏరియా కూడా అది. సో ఇప్పటికే టైం ఆల్రెడీ 11:15 అయ్యింది. సో కొంచెం తొందరగా వెళ్ళినా బాగుండేది, కానీ లేట్ అయితే అయ్యింది. సో అరౌండ్ 180 to 200 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చూడండి పిల్లి ఏదో వేటాడుతుంది. పాముందా ఏమన్నా? సో గాయ్స్, ఈ చెరువు వచ్చి దొడ్డబంసంగా లేక్. ఇది గణేష్ నగర్, విరూపాక్షపుర, అటువైపు విద్యారణ్యపుర, దొడ్డబంసంగా ఏరియాస్ సెంట్రల్ అయితే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఉండే లేక్ ఇది. ఎప్పుడైనా ఒకసారి డ్రోన్ ఎగురేసి చూపిస్తాను ఎలా ఉంటుంది లేక్ అనేది. ముందైతే చాలా పెద్దగా ఉండేది ఈ లేకు, ఇప్పుడు మట్టి అంతా వేసి చిన్నగా అయిపోయింది. చాలా రోజుల తర్వాత మోటో వ్లాగింగ్ అయితే చేస్తున్నా. అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలా. ఎవరైతే వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా, బెల్ బటన్ అయితే నొక్కండి. అండ్ అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక్కడ వినాయకుడి గుడి ఉంటుంది అన్నమాట. ఇక్కడ వినాయకుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అవుదాం. సో ఇక్కడ ఈ మీటర్ బోర్డ్ అయితే చూడండి రన్నింగ్లో లేదు, ఎందుకంటే 1 lakh అయిపోయింది నా బైక్. 2014 మోడల్. సో ఆల్మోస్ట్ 11 years నుంచి బైక్ అయితే తోలుతున్నాను. అండ్ 1 lakh దాటిన తర్వాత మీటర్ అయితే పోతుందంట. అండ్ ఈవెన్ వైరింగ్ కూడా కొంచెం ప్రాబ్లం అయింది. సో అందువల్ల ఇక్కడ స్పీడ్ అయితే తెలుస్తుండదు. అండ్ ఓన్లీ పెట్రోల్ ఫ్యూయల్ ఇండికేటర్ మాత్రం పనిచేస్తుంది. ఇదంతా బెల్ కంపెనీ రోడ్ అన్నమాట ఇది. సో ఇక్కడంతా బాగా పచ్చిగా ఉంటుంది, ఎందుకంటే ఈ ల్యాండ్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ. అండ్ చెట్లు కూడా చాలా ఉన్నాయి, అంతా అడవిలా ఉంటుంది చెట్లంతా. సో అందుకే బెంగళూరు సిటీని గార్డెన్ సిటీ అంటారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇంకా. సో సిటీ సెంటర్ లోపల ఇలాంటి కంపెనీస్ కానీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కానీ ఆర్మీ కానీ ఉన్నాయి కాబట్టి, సో ఇలా ప్లాంట్స్ చెట్లు అన్నీ చాలా ఉంటాయి కాబట్టి గ్రీన్ సిటీ అని అంటారు. ఈ నడమలు తగ్గిపోయింది అనుకోండి. చూడండి ఎలక్ట్రిక్ బస్ 276 విద్యారణ్యపుర టు మెజెస్టిక్ వెళ్తుంది అన్నమాట. సో ఇలాగే స్ట్రైట్ వెళ్ళామంటే బెల్ సర్కిల్ వస్తుంది జస్ట్ 100 meters. మనం ఇక్కడ రైట్ తీసుకొని ఇప్పుడు రింగ్ రోడ్ కనెక్ట్ అయ్యి ఇంకా మనం మైసూర్ హైవేకి కనెక్ట్ అయిపోతాం అన్నమాట. సో ఇక్కడ నుంచి మైసూర్ హైవేకి ఆల్మోస్ట్ ఒక 16 kilometers ఉంటుంది. యు వాచ్ తెలుగు థ్యాంక్. అంటే ఈ అబ్బాయి ఇప్పుడు కెమెరా ఉంది కదా చూశాడు. సో వ్లాగ్స్ చేస్తారా అని మాట్లాడాడు. అప్పటిదానే కెమెరా ఆఫ్లో ఉండేది. సో అందుకే కెమెరా ఆన్ చేసి చూపించాను అన్నమాట. అబ్బాయి నార్త్ ఇండియా, ఇలా తెలుగు వ్లాగ్స్ చేస్తాను అని దానికి తెలుగు నాకు అర్థం కాదు అన్నాడు. ఎనీవే అడుగుతుంటారన్నమాట, ఇలా మీరు హెల్మెట్కి ఏదైనా కెమెరా పెట్టుకున్నారంటే కొంతమంది అడుగుతారు ఏ వ్లాగ్స్ యూట్యూబ్ చేస్తారా ఇన్స్టాగ్రామ్ చేస్తారా అని. చూడండి ఇదంతా బెల్ కంపెనీది. ఇప్పుడు ఇది ప్రజెంట్ అయితే హెచ్ఎంటీ లేఅవుట్ అంటారు. ఇక్కడ హెచ్ఎంటీ మిషన్ టూల్స్ లిమిటెడ్ అని బోర్డు కూడా ఉన్నాను చూడండి. సో హెచ్ఎంటీ చాలామందికి ఇప్పుడుండే పిల్లలకి అయితే తెలిసలేదు, సీనియర్స్కి అయితే తెలిసి ఉంటుంది. హెచ్ఎంటీ అనేది చాలా పెద్ద కంపెనీ. అండ్ ఇదే హెచ్ఎంటీ గ్రౌండ్స్ కూడా.
చూడండి ఏదో టోర్నమెంట్ అయితే జరుగుతుంది. చూడండి ఇదే పీనియా మెట్రో స్టేషన్. సో ఇక్కడ నుంచి రైట్ వెళ్ళామంటే మనము తుమ్కూరు, పూణే, ముంబై హైవే. అలాగే స్ట్రైట్ వెళ్ళామంటే మెయిన్ సిటీ మెజెస్టిక్ సైడ్ అయితే వెళ్తాం. సో ఇక్కడ ఈ సిగ్నల్ చాలా పెద్ద సిగ్నల్, ఇది చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో ఎందుకంటే మెయిన్ జంక్షన్ అన్నమాట ఇది. సో ఈ సిగ్నల్ తర్వాత ఇంకో సిగ్నల్ ఉంటుంది. అక్కడ లెఫ్ట్ తీసుకున్నామంటే మనం హైదరాబాదు, చెన్నై రోడ్ అయితే వెళ్తాము. ఇక్కడ రైట్ తీసుకున్నామంటే మైసూరు, మడికేరి, చెన్నై సైడ్ వెళ్తాం. సో బెంగళూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఇది. చూడండి సిగ్నల్ ఇంకా ఎక్కడే ఉంది, ఇక్కడ దాకా వెహికల్స్ అయితే వచ్చినాయి. సో చూడండి ఇలా స్ట్రైట్ వెళ్ళామంటే మెజెస్టిక్ సిటీ సెంట్రల్కి వెళ్తాం. ఇలా రైట్ ఇక్కడ ఇట్లా వెళ్ళామంటే ఈ రైట్ సైడ్ పూణే హైవే. ఇప్పుడు మనం వెళ్తుండేది మైసూర్ రింగ్ రోడ్ అండ్ చెన్నై కూడా వెళ్ళొచ్చు. ఇలాగే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయితే చూపిస్తాను. సో చాలామంది ఆ పర్సన్ ఇన్స్పైర్ అయ్యారు చనిపోయాక. సో వాళ్ళు సమాధి అయితే ఇక్కడే ఉండేది. సో కొంతమంది ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు బెంగళూరులో అలాంటి వ్యక్తి ఎవరప్ప ఉంటారని. సో ఇప్పుడు మనం ఉన్నాము డాక్టర్ రాజ్ కుమార్ తర్వాత డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ సమాధి దగ్గర అయితే ఉన్నాం. సో ఇది వాళ్ళ స్టూడియో అన్నమాట. ఇదంతా ఇది అయితే మీరు ఏదైతే చూస్తున్నారు ఇదంతా షెడ్, ఇదంతా స్టూడియో. అది కంఠీరవ స్టూడియో అని కూడా అంటారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఈ పార్క్ అంతా సమాధి అన్నమాట. అండ్ కంఠీరవ స్టూడియోస్ ఎంట్రన్స్ కూడా ఇది. సో చూడండి ఇక్కడ ఫోటో కూడా ఉంది రాజ్ కుమార్ తర్వాత పునీత్ రాజ్ కుమార్ది. సో చాలామంది వస్తూనే ఉంటారు ఇక్కడ జనాలు, ఇప్పటికీ జనాలు అయితే వస్తూనే ఉంటారు. సో అదే కదా కావాల్సింది, చనిపోయాక ఎంతమంది వస్తారన్నది, ఎంత పేరు చేశారన్నది ఇంపార్టెంట్. డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు వెళ్తారు, డబ్బులు లేకుంటే అసలు కేర్ చేయరు, అలా ఉంది ప్రపంచం. మైసూర్ రోడ్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ చూడండి కెంగేరి మెట్రో స్టేషన్ దగ్గర వెళ్తున్నాం. ఇక్కడ ఒక ట్రైన్ అయితే వెళ్తుంది, కనపడటం లేదు, అటువైపు వెళ్ళిపోయింది. సో ఇలా వెళ్ళామంటే మళ్ళీ మనం రింగ్ రోడ్కి వెళ్తాం. అండ్ ఇప్పుడు మనం మైసూర్ హైవేకి దిగుతున్నాం అన్నమాట. సో ఈ ఏరియా వచ్చి కెంగేరి అని బెంగళూరు అవుట్స్కర్ట్స్ ఇది. సో ఇక్కడ నుంచి బెంగళూరు అయితే స్టార్ట్ అవుతుంది. సో కెంగేరి మెట్రో స్టేషన్. సో కెంగేరి మెట్రో స్టేషన్ అయిన తర్వాత మనకి నైస్ రోడ్ అయితే చూస్తుండేది. పైన బ్రిడ్జ్ వచ్చేసి నైస్ రోడ్ ఇది. ఇటువైపు మనకి చెన్నై ఎంట్రీ ఉంటుంది, చెన్నై రోడ్, ఒసూర్ రోడ్, బన్నేరుగట్ట రోడ్కి. అండ్ ఈ ఎంట్రీ వచ్చి మనకి పూణే ముంబై హైవేకి, తుమ్కూరు రోడ్కి అయితే ఉంటుంది. సో ఇటు ఇంకా బెంగళూరు మైసూర్ హైవే అండ్ మడికేరి, ఊటీ, కోయంబత్తూర్, పాలకాడ్, కాసర్గోడ్ అండ్ ఈవెన్ ఇటువైపు మ్యాంగ్లూరు కూడా వెళ్ళొచ్చు, మడికేరి. సో ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ బైక్స్కి ఎక్స్ప్రెస్ హైవేలో అలో లేదు. సో మనం సర్వీస్ సైడ్ ఈ స్టైల్లో. సో చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి ఇంకా మైసూర్ ఎక్స్ప్రెస్ వే స్టార్ట్ అవుతుంది. బైక్, ట్రాక్టర్, టూ వీలర్స్కి అలో అయితే ఉండదు. సో ఇప్పుడు మనం ఇంకా సర్వీస్ రోడ్లోనే ఇంకా ఒక 20 కిలోమీటర్స్ బెంగళూరు అవుట్స్కర్ట్స్ బిడిది దాకా ఇలాగే ఉంటుంది. దాని తర్వాత మనకి ఇంకా సర్వీస్ రోడ్ కూడా ఫ్రీ అయిపోతుంది అన్నమాట. ముందైతే అలో ఉండేది, తర్వాత క్లోజ్ చేశారు ఎందుకంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది. బైక్ మెయిన్ ఏమంటే ఇటువైపు వెళ్తూ విలేజెస్ స్టార్ట్ అవుతారు కదా, అక్కడ ఎవరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయరు అండ్ హెల్మెట్స్ వాడరు.
అండ్ మోర్ ఓవర్ ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి కార్లు అయితే ఇంకా 100 పైనే వస్తుంటాయి స్పీడ్. సో చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి కాబట్టి బైక్ని అయితే బ్యాన్ చేశారు. సో వెళ్ళిపోయింది ఎక్స్ప్రెస్ హైవే పైకి ఫ్లైఓవర్. అండ్ ఇప్పుడు కింద మనం ఇక్కడ రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్ అయితే ఉంది. సో ఇది చెల్లగట్ట అంటారు. సో మెట్రో స్టేషన్ ఇక్కడ దాకే ఉంది ప్రస్తుతం. సో ఇక్కడి నుంచి చెల్లగట్ట నుంచి మిగి తర్వాత జేపీ నగర్ ఎల్చేనల్లి దాకా మెట్రో స్టేషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు రైట్ సైడ్లో ఇక్కడ పెద్ద రైల్వే స్టేషన్ కూడా అవుతుంది ఫ్యూచర్కి. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్. అండ్ పెప్సీ కంపెనీ బెంగళూరు ప్లాంట్. ఈ వీడియోలో మీకు ఫస్ట్ పార్ట్లో మొత్తం అంతా సిటీ అవుట్స్కట్స్ అండ్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్ అయితే చూపించాను. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా బిడిది ఎంటర్ అవుతున్నాం. సో బిడిది ఈజ్ ఫేమస్ ఫర్ బిడిది తట్ట ఇడ్లీ. అది ఒరిజినల్ యాజ్ అనేది కూడా ఇప్పుడు మీకు నెక్స్ట్ చూపిస్తాను అన్నమాట. ఈజ్ ఆఫ్ ది బ్రిడ్జ్. ఏది వెహికల్ మొత్తం అడ్వర్టైజ్ చేస్తున్నాడు ట్రాన్స్ఫార్మర్స్ది. అంటే ఫ్యాన్ అయింటాడు చూడండి ఎలా పట్టా ఉంటుంది కదా, పట్టాని ట్రాన్స్ఫార్మర్స్ది ప్రింట్ వేయించుకున్నాడు అనమాట. సూపర్. సో ఇదే బిడిది మెయిన్ ప్లేస్ అన్నమాట, మెయిన్ బస్ స్టాండ్ ఏరియా. ఒకప్పుడు నిత్యానంద ఆశ్రమం ఇక్కడే ఉండేది బిడిదిలో. సో అప్పుడు పేరు కూడా చాలా పాపులర్ అయింది బిడిది నిత్యానంద ఆశ్రమం అంటే. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు లెఫ్ట్ సైడ్లో ఇదే బిడిది ఫేమస్ ఇడ్లీ అన్నమాట. బిడిది బిసి తట్ట ఇడ్లీ ఇది ఒరిజినల్ అన్నమాట. చూసుకోండి, ఎవరైనా బిడిదిలో ఇడ్లీ తినాలంటే ఇది ఒరిజినల్. సో అర్లీ మార్నింగ్ చాలామంది ఉంటారు, ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాబట్టి ఎవరు లేరు. అలాగే ఇంకా చాలా హోటల్స్ ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ అన్నీ మొత్తం తట్ట ఇడ్లీనే. సో ఇప్పుడు చూపించాం కదా అది ఒరిజినల్ అన్నమాట. నాకైతే వీడి కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది, సూపర్గా ఉందన్నమాట. ట్రాన్స్ఫార్మర్స్ డ్రైవర్కి నైస్ అని చెప్పాను, స్మైల్ ఇచ్చాడు. నా బర్త్డే కూడా. సో ఎవరైతే నాకు విష్ చేశారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలా. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తానండి. అండ్ వెనకాల చూడొచ్చు ఎక్స్ప్రెస్ హైవే అయితే ఉంది. సో ఇటువైపు ఇది సర్వీస్ రోడ్, అటువైపు అంతా ఎక్స్ప్రెస్ హైవే. సో ఇక్కడ లొకేషన్ అయితే అదిరింది కాబట్టి ఇక్కడ కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీద్దాం, మళ్ళీ తర్వాత జర్నీని అయితే కంటిన్యూ చేస్తాం.
గ్యాస్ చూశారు కదా మైసూర్ ఎక్స్ప్రెస్ వే డ్రోన్ షాట్. ఈ కొండలన్నీ చాలా బాగుంటుంది. ఇంకా డ్రోన్ అలా అటువైపు అంతా ఎగిరించవచ్చు, కానీ నాకు ఇంకా నిజం చెప్పాలంటే డ్రోన్తో ఇంకా అంత ఎక్స్పీరియన్స్ అయ్యం లేదు. అండ్ మోర్ ఓవర్ మనకి డ్రోన్ షాట్స్ ఇంకా ముందర నెక్స్ట్ కావేరీ రివర్ సైడ్ తీయాలా. సో బ్యాటరీ అనేది చాలా ప్రాబ్లం అన్నమాట డ్రోన్స్లో. విధంగా బ్యాటరీ డ్రైన్ అయిపోతాయి. అండ్ మెయిన్ షాట్స్ మాత్రం మనం తీసుకోవాల్సి వస్తుంది. చాలా ఎక్స్పెరిమెంట్ చేసామంటే బ్యాటరీ అయిపోతుంది, వేరే చోట తీసుకోలేము. కాబట్టి బిరింగ్ అయితే ఎండ్ చేశాను. చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి బైక్ డ్రైవ్ చేస్తుంది, అబ్బాయి వెనకాల కూర్చున్నాడు. హెల్మెట్స్ అయితే వేసుకోలేదు, వెనకాల వేసారు. వేడి కదా, ఎందుకంటే హెల్మెట్స్ వేయలేదు అనమాట. చూడండి, ఇలా ఉంటే బాగుంటుంది కదా. ఒక అమ్మాయి డ్రైవ్ చేస్తుంది, అబ్బాయి కూర్చున్నాడు రిలాక్స్గా. నైస్. ఉమెన్ రైడర్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలామంది పెరుగుతున్నారు. అంటే ఇది రెంటెడ్ బైక్. ఇది డ్రైవ్ చేస్తున్నాను. బాగుంది చెంట. ఇందాక చెప్పాను కదా, ఎక్స్ప్రెస్ సర్వీస్ రోడ్ కూడా చాలా డేంజర్ అవుతుంది. చూడండి యాక్సిడెంట్. అసలు చూడండి ఎంత దారుణంగా అయిందంటే, చాలా ఘోరంగా జరిగింది. అండ్ సర్వీస్ రోడ్లోనే ఇలా జరిగిందంటే ఇంకెంత స్పీడ్లో వచ్చింది అలా. అండ్ ఆ వెహికల్ అయితే ఇంకా ఢీ కొట్టి అటువైపు డివైడర్ ఎక్కి ఇంకా పొలంలోకి వెళ్ళిపోయింది. మై గాడ్. చాలా డేంజరస్గా జరిగింది. ಯಾವಾಗಾಯ್ತಂದು ಹಾಂ ಬೆಳಿಗ್ಗೆ ಆಗಿದಾ? ಇವಾಗ ಆಯ್ತಾ ಬೆಳಿಗ್ಗೆನಾ? ಅಲ್ಲ ಈ ರೋಡಲ್ಲೇ ಈ ಲೆವೆಲ್ಗೆ ಆದ್ರೆ ಹೆಂಗಪ್ಪ? ಇನ್ನೆಷ್ಟು ಜೋರಾಗಿ ಬಂದಿರ್ಬೇಕು ಹಂಗೆ ಆಗ್ಬೇಕಂದ್ರೆ. ಹಾಂ, ನಿಧಾನಕ್ಕೆ ಬಂದಿದ್ರೆ ಹಂಗೆ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. సో గాయ్స్ చూశారు కదండి, నేనైతే ఇంతకు ముందే వ్లాగ్ని ఆఫ్ చేసింటి బాయ్ చెప్పేద్దామని. సో ఇప్పుడు అక్కడ అది కట్ చేసి మళ్ళీ మీకు యాక్సిడెంట్ చూపించి అయితే ఇప్పుడు ఏం చేస్తున్నా. సో వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను నేను, సర్వీస్ రోడ్ ఈజ్ వెరీ డేంజరస్. మైసూర్ ఎక్స్ప్రెస్ వే లోపల కన్నా సర్వీస్ రోడ్ ఈజ్ వెరీ డేంజర్. చాలా యాక్సిడెంట్ జరుగుతుంది. అండ్ ఈవెన్ గవర్నమెంట్ కూడా ఏది పట్టించుకుంటులేదు. వాళ్ళు కానీ ఏం చేస్తారు చెప్పండి? ఇలా ఈ సర్వీస్ రోడ్లో స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ కేవలం డబ్బులు మిగిలిచ్చే దానికోసం చాలామంది ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి వస్తారు. అండ్ ఆ రోడ్లో వెళ్ళే అంత స్పీడ్ ఈ రోడ్లో వెళ్తారు. అండ్ మెయిన్ కారణం ఏమంటే చూడండి, ఇలా ఆపోజిట్ వే వస్తారు కదండి, ఇలా రాంగ్ రూట్లో వచ్చేది చాలా తక్కువ. అండ్ ఇది 2 వే ఉంటుంది. ఇక్కడ విలేజెస్ ఉంటాయి, ఈ పక్కలో అన్ని చిన్న పల్లెటూర్లు ఉంటాయి. సో ఈ పల్లెటూర్లకంతా రోడ్స్ ఎలా ఉంటాయంటే యూటర్న్ చాలా లాంగ్ ఉంటాయి. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఇలా సర్వీస్ రోడ్లో వచ్చి ఇంకా 1 వేలో రావడం స్టార్ట్ చేస్తారు. సో 1 వేలో వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇలాంటి యాక్సిడెంట్లు అయితే అవుతాయి. ఇది ప్యూర్లీ 1 వే. ఇటువైపు ఇంకా హై స్పీడ్లో వచ్చింది వెహికల్, అండ్ మనం వెళ్తుండే రోడ్లో నుంచి హై స్పీడ్గా ఉంది వెహికల్, కాబట్టి అంత పెద్ద యాక్సిడెంట్ అయింది. సో మనకి ఒక 5 కిలోమీటర్ 2 కిలోమీటర్ అండ్ 5-10 మినిట్స్ లేట్ అవుతుంది అనుకుంటాము. కానీ చూడండి, ఇలాంటి యాక్సిడెంట్స్ చూసినప్పుడు అనిపిస్తుంది రూల్స్ ఫాలో చేయాలా. అది కొంచెం దూరం ఉన్నా పర్లేదు, యూటర్న్ అక్కడికే వెళ్ళి యూటర్న్ తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగేది కాదు.
సో మీరు ఎప్పుడైనా బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్ళేటప్పుడు సర్వీస్ రోడ్ యూస్ చేస్తే కొంచెం జాగ్రత్తగానే యూస్ చేయండి, ఎస్పెషల్లీ నైట్ టైం, ఈవినింగ్ టైం. అది ఇప్పుడు చూసిన యాక్సిడెంట్ అయితే ఇప్పుడు జస్ట్ 1 hour ముందు జరిగిందంట. మేము అక్కడ డ్రోన్ ఎగరేయకుంటే యాక్సిడెంట్ మనము ఇంకా లైవ్లో చూసేవాళ్ళం. సో చూడండి ఇలా ఉంటుంది. సో రైడింగ్ చేసేటప్పుడు ఇవన్నీ చూస్తుంటాము. అందుకే ఎప్పుడు చెప్పేది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయకండి, పాటించండి అని. అండ్ పైన లింక్ బటన్ ప్రెస్ చేయండి, అది కూడా మీరు చూడొచ్చు. నైట్ ఒకే రోజు 2 ఘోరమైన బైక్ ప్రమాదాలు వీడియో అయితే చేశాను లాస్ట్ ఇయర్. అది సేమ్ ఇదే ఎక్స్ప్రెస్ హైవేలోనే, ఎక్స్ప్రెస్ సర్వీస్ రోడ్లోనే. సో ఏం చేయలేం, ఇలాంటివి జరుగుతుంటాయి. అయినంత మనం జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలా, అంతే. ఇంకేం చెప్పలేం దీనికన్నా. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి సర్వీస్ రోడ్లో తోలేటప్పుడు స్పీడ్ కొంచెం తగ్గించండి. స్పీడ్ ఎక్కువలో ఉంటేనే ఇలాంటి ఘోరమైన ప్రమాదాలు జరుగుతాయి. అండ్ ఇక్కడ మనం డైవర్షన్ తీసుకోవాలా. ఇప్పుడు చెన్నపట్నంలో అయితే ఉన్నాం, ఎందుకంటే ముందు రైల్వే ట్రాక్ ఉంది. సో సర్వీస్ రోడ్ అక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి ఇలా మనం ఊరు లోపల వెళ్ళి మళ్ళీ సర్వీస్ రోడ్కి అయితే జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో గైస్, ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా జర్నీ, సో గైస్ ఇంకా జర్నీ అయితే చాలా ఉంది. సో నెక్స్ట్ వీడియోస్లో కూడా మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.